రేపు సెలవు అన్న ఆనందం కన్నా మీ దర్శనం ఉండదు అన్న ఆందోళన ఎక్కువగా ఉంది. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా 7వ పేజీలో ఏముందో చెప్తానో వినేయండి. అదృష్టానికి అర్థం కూడా అనుభవించను నేను. నా ఈ అనుభూతుల్లో ఒక్కటైనా మీకు చేర్చే అవకాశం వస్తుందా? ఒకవేళ అవకాశం వచ్చినా నేను మీకు చూపించే ధైర్యం చేయగలను. ధైర్యం చేసిన ఆ క్షణం మీ స్పందన అభిమానం అనుకొని అర్థం చేసుకొని ఆనందిస్తే ఆ క్షణం నా ఆనందం అంచనా వేయలేను. పిచ్చి రాతలు ఏంటి వేషాలు అని అవమానిస్తారేమో అన్న ఆలోచన వచ్చిన ప్రతి క్షణం నా మది అమావాస్య చంద్రుడిని తలపిస్తుంది. రేపు సెలవు అన్న ఆనందం కంటే మీ దర్శనం ఉండదు అన్న ఆందోళన ఎక్కువ ఉంది. ఇక సెలవు. ఇది రాసిన వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంతకు అసలు వాళ్ళు తెలియజేశారో లేదో ఏమో, తెలియచేసినా చేయకపోయినా ఆవిడ ప్రేమించిన విధానం మాత్రం నాకైతే ఇది ఈ కాలం నాటి ప్రేమ అయితే కాదనిపిస్తుంది. ఈ కాలంలో ఎవరండి ఇంతలాగా ఎదురు చూసేది? మరి మీకేమనిపిస్తుందో కమెంట్స్లో తెలియజేయండి. అదండి మరి నా చేతిలో లేని గీతలు నేను రాసుకుంటున్న రాతలు పేజ్ 7. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం.